నమస్కారం. మరి పార్టీలు మారేవారి గురించి చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నప్పటికి కూడా మారేవారు ఇప్పుడు కూడా మారుతూనే ఉన్నారు. మన విశాఖపట్నంలో చూసినట్టయితే ఒక ప్రస్తుత ఎమ్మెల్యే వారు గతంలో ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ తర్వాత కాలంలో టీడీపీకి వచ్చారు. టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీ పార్టీలోకి చేరారు. వైసీపీ పార్టీ నుంచి ప్రస్తుతం జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే వారు మారిన పార్టీల సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇటీవలే ఇంకొక నాయకుడు కూడా రిజైన్ చేశారు. ఆ నాయకుడు కూడా 3 పార్టీలు మారడం జరిగింది. మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే పార్టీలు మారుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం ఎటువైపు కూడా కోల్పోకుండా, వాళ్ళ అధికారం కోల్పోకుండా వాళ్ళ మనుగడ కొనసాగాలని చెప్పి చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల్లోకి మారుతున్నారు. కొన్ని పార్టీల వారు మేము చేర్చుకోము అని బయటికి చెబుతున్నప్పటికీ కూడా వారు ఇంకొక యాంగిల్లో, ఇంకో డైరెక్షన్లో వారు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి అంతా ఒకటే అని అనడం వల్ల 3 పార్టీలు ఏ పార్టీలో ఉన్నా మనకి ఒకటే క్యాడర్ వస్తుంది, ఏం పర్వాలేదని ఒక ఒపీనియన్తో ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల్లో విలీనం అవ్వడం, లేదంటే కొన్ని పార్టీలు విడిపోయి సపరేట్గా పోటీ చేయడం వంటివి జరిగితే మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ మార్పులు, చేర్పులు మళ్ళీ వారు ఇటు అటు జంప్ జిల్లానీల కింద మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ విషయంలో కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు ఎన్ని రకాలుగా వారు ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు తమను ఆదరిస్తున్నారా లేదా, తమకు ఉండేటటువంటి క్యాడర్ ఎక్కడికి పోదు, మాకు మేమే లీడర్స్‌మి కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కూడా మా నాయకత్వాన్ని వారు సమర్థిస్తున్నారు అని బయటికి చెప్తున్నప్పటికీ కూడా మరి నాయకత్వాన్ని సమర్థించేవారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారు గెలవాలి. కానీ అలా గెలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్యానర్‌ని చూసి మాత్రమే వీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే వారు ఆ రకంగా జంప్ జిలానీల కింద ముందుకు పరిగెడుతున్నారు. మరి వీటన్నిటిని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించగలగాలి. ఎందుకంటే పార్టీ మారడం, ఈరోజున్న వ్యక్తి రేపు మరి అధికారంలో ఉండేటువంటి పార్టీలోకి వెళ్ళిపోవడం, తన పనులు చేయించుకోవడం ఈ రకంగానే జరుగుతుంది. ప్రజలకు మాత్రం ఆ రకంగా ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల వీరికి ఏదైనా ప్రయోజనం జరిగిందా అంటే అది ప్రజలకే తెలియాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాము, ఇక్కడ ఉండేవారు అక్కడ, అక్కడ ఉండేవారు ఇక్కడ. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి పరిణామం. ఆ మాత్రం దానికి పార్టీలు ఎందుకు పెట్టుకుంటున్నారో, పార్టీలో ఎందుకు మారుతున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఒక సిస్టమ్ లేని కారణంగా మన వ్యవస్థ ఒక గాడిన పడే అవకాశం లేదు. ఎందుకంటే తప్పులు చేసేవారు అధికార పార్టీలోకి వెళ్ళిపోయి తమ పరపతిని, లేదంటే తమ ఆస్తులను రక్షించుకోవడం కోసం మాత్రమే వారు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పి మనకు స్పష్టమవుతున్న సందర్భంలో మరి ప్రజలే వివేకంతో ఆలోచించి ముందుకెళ్ళాలి. పార్టీలు మారే వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది. వీటిని పరిగణలోకి తీసుకొని మరి మీరందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో మంచి నాయకత్వాన్ని అందుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, పార్టీలు మారే వారి పట్ల మనం ఏ రకంగా ప్రవర్తించాలనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, ఇలాగ అస్థిరత అనేది లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా వారిపైన మనం ఓటు ద్వారా మన యొక్క ఒపీనియన్ తెలియజేయాలని చాలామంది భావిస్తున్నారు. ఈ అంశాలను మేము ముందుంచడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. నమస్కారం.